ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం శుక్రగ్రహదేవతాయే నమః. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మరి మనం ఈ యొక్క జూన్ నెల మొత్తం కూడా మేషరాశిని ఆవహించి మేషరాశిలో తన యొక్క స్థితిని నెలకొల్పబడినటువంటి శుక్రుని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా 30వ తేదీ వరకు మే 30వ తేదీ వరకు 3.5-4 నెలల పాటుగా మరి ఈ శుక్ర భగవంతుడు అంటే శుక్రగ్రహము అటు శనితో రాహువుతో తన యొక్క సంచారాన్ని ముందుకు వెనక్కి ఆ యొక్క శని నక్షత్రాలలో ఉండి చాలా విధములైనటువంటి ఇబ్బందులు పడతాడు. ఎందుకంటే ఈ శుక్రుడు చాలా చాలా అందమైనటువంటి గ్రహము, చాలా ఉదార స్వభావం కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి గ్రహము, అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహము, రాక్షసులకే గురువు అయినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో మరి ప్రతి మనిషికి అందం మీద ఎంతో తను అందంగా ఉన్నాననే భావంతో తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ యొక్క స్వాభిమానం లేకపోయినట్లయితే కనుక వారు అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి, బయటికి కూడా రాలేరు, మాట్లాడలేరు కూడా. కాబట్టి ఈ యొక్క శుక్రుడు దాదాపుగా ఈ మే 31వ తేదీ నుండి కూడా 29వ తేదీ జూన్ నెల వరకు కూడా దాదాపుగా 29-30 రోజుల వరకు కూడా ఈ మేషరాశిలో అటు అశ్విని నక్షత్రంలోను, అట్లాగే భరణి నక్షత్రం తన యొక్క సొంత నక్షత్రంలోను, కృత్తికా నక్షత్రంలోను తన యొక్క చారని సలుపుతూ ఉంటాడు. దాదాపుగా ఈ యొక్క శుక్రుడు మే 31వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు కూడా అశ్విని నక్షత్రంలో ఉంటాడు. ఈ అశ్విని నక్షత్రంలో ఉండటం ద్వారా శుక్రుడు మేషరాశి తన యొక్క శత్రు యొక్క రాశి, ఆ శత్రు రాశిలో ఉండి సరైనటువంటి ఆలోచనలు కానీ సరైనటువంటి ఫీలింగ్స్ కానీ వాక్కుని కానీ అంటే జారవిచ్చేస్తారు. వాక్కుని అంటే స్త్రీల యందు కొంత అనాగరికంగా ప్రవర్తించేటటువంటి మనస్తత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేతువు యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు. కాబట్టి 12వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి జూన్ 13వ తేదీ నుండి జూన్ 25వ తేదీ వరకు కూడా సొంత నక్షత్రంలో భరణి నక్షత్రంలో ఉండటం చాలా విశేషమైనటువంటిది. అందరికీ కూడా విశేషమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ గ్రహమైనా సరే సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి బలాన్ని కలిగి ఉంటుంది. మరి ఈయన ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు, మంచి వాక్కుని, సౌందర్యాన్ని, అందాన్ని, కళలని ఇట్లా ఇచ్చేటటువంటి వాడు. ముఖ్యంగా సినిమా పరిశ్రమకి సంబంధించిన లలిత కళలకి సంబంధించినటువంటి గానము, రాగము, అట్లాగే భరతనాట్యము, ఇంకా వివిధ కావ్య రచనలు చేసేటటువంటి వారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి, సినిమా యాక్టింగ్ చేసేటటువంటి హీరోలందరికీ, హీరోయిన్లకి కూడా విశేషమైనటువంటి సౌఖ్యం ఈ యొక్క సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి జూన్ 26వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు కూడా మేషరాశిలో కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రంలో ఉండటం ద్వారా వీరికి కొంత గవర్నమెంట్ నుంచి ఈ సినిమా వాళ్ళకి కానీ లేకపోతే లలిత కళల వాళ్ళకి కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, చక్కటి కీర్తి గడించటము, గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఉన్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడు ఈ యొక్క మానవ ప్రపంచంలో శుక్రగ్రహం నుంచి స్త్రీలు ఉద్భవించారని, అట్లాగే కుజగ్రహం నుంచి పురుషులు ఉద్భవించారని నానుడి. కాబట్టి అందానికి ప్రతీక శుక్రుడు. కాబట్టి ఆ అందాన్ని మానసికంగా చంద్రుడి యొక్క స్థితిగతులను పెంచి స్థితిగతుల నుంచి ఆనందించడం, లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని ఉద్రేకపూర్వకంగా చేసుకోవడం అనేటటువంటిది మానసిక చర్యను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మేషరాశి శుక్రుడికి అంత యోగ్యకరమైన రాశి కాదు. కానీ ఆయన నక్షత్రాల్లో మారినప్పుడల్లా ఎన్నో రకాలైనటువంటి గతులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ శుక్రుడు ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూత్రపిండాలు కానీ
లేకపోతే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు, అట్లాగే ఈయన మేషరాశి శిరోభాగంలో ఉన్నాడు కాబట్టి శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధులు. ఈయన జలగ్రహం, మేషరాశి ఏమో అగ్నితత్వపు రాశి. మరి అగ్నితత్వపు రాశిలో జలగ్రహమైనటువంటి శుభపరమైనటువంటి ఈ శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రాశుల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే వేడివేడి ద్రావకంలో బంగారపు ముద్దని అంటే వేడి చేసి దాంట్లో వేయంగానే, నీళ్ళల్లో వేయంగానే అది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో చల్లారడానికి ముందు, అట్లాగే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. పురుషులైతే గనక స్త్రీల యందు మాతృభావాన్ని చూపించడం చాలా విశేషం. లేకపోతే ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నంత ఈ జూన్ మాసం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా గోచారంలో శుక్రుడు మేషరాశిలో ఈ విధంగా ఉన్నప్పటికీ, మంచి చెడులు ఇస్తున్నప్పటికీ కూడా ఎవరి జన్మజాతకంలో అయితే శుక్రుడు కొన్ని శుభపరమైనటువంటి నక్షత్రాలలో ఉండి శుభపరమైనటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వివాహము, సంతానము, పురుషులకైతే వీర్యకారకుడు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి చర్యల మీద ఈయన యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి కొంత కాముకత్వాన్ని కండిషనల్గా ఉంచుకోవటం అనేటటువంటిది ఎంతో విశేషమైనటువంటి ప్రక్రియ. కాబట్టి మనలో కలిగేటటువంటి మనోవికారాలని కండిషనల్గా ఉంచుకున్నట్లయితే ఈ నెలన్నాళ్ళు కూడా శుక్రుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, స్త్రీలకైనా పురుషులకైనా. అట్లాగే మేషరాశిలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు శుక్రుడు ఈ నెల రోజులు కూడా కాస్త సనాతన ధర్మము, హిందువులమైనటువంటి స్త్రీలు తప్పకుండా పురుషులైనా సరే చక్కగా నుదుటిన ఎరుపు తిలకం ధరిస్తే గనక, ఎరుపు బుట్టును పెట్టుకుంటే గనక అవతల వ్యక్తుల నుంచి కలిగేటటువంటి నరఘోషలు కానీ, దృష్టి పీడలు కానీ, మన అందం మీద కావచ్చు, మన ధనం మీద కావచ్చు ఆ యొక్క పీడ లేకుండా ఉంటుంది. అట్లాగే మన శరీర ఆరోగ్యం నలతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని మనమే ఈ బొట్టును పెట్టుకోవడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం. ఎందుకంటే శుక్రుడు అనేటటువంటి గ్రహము స్త్రీ దేవత. అంటే ఎక్కువగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని, లలితా అమ్మవారిని ఆరాధించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చక్కటి సౌందర్యము, ఆనందము, విలాసము, ఉత్సాహము, అట్లాగే సంపూర్ణ ఆరోగ్యానితో పాటుగా అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి శుక్రుడు మీకు శుభాన్ని కలుగజేస్తాడు. కాబట్టి మరి ఈ మేషరాశి పర్యంతం ఈ శుక్రుడు వలన కలిగేటటువంటి వివిధ రకాలైనటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైనటువంటి సౌఖ్యాలు గడిస్తారు అనేటటువంటిది చక్కగా మనం మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఈ శుక్రుడు శుభత్వాన్ని కలుగజేస్తాడు, ఇబ్బందులు కలుగజేస్తాడో తెలుసుకుందాం. కర్కాటక రాశి మే 31వ తేదీ నుండి జూన్ 29వ తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రగ్రహము మేషరాశిలో దశమ కేంద్ర స్థానంలో ఉండటం అనేటటువంటిది కొన్నిటికి ఇబ్బందికరమైనప్పటికీ కూడా ఉద్యోగరీత్యా ఎంతో శ్రమించి అధిగమించి అవతల వాళ్ళకి పోవలసినటువంటి ఉద్యోగాన్ని మీరు ఏదో విధంగా సంకల్పించి దృఢ నిశ్చయంతో ప్రయాణం చేసి స్వయం కృషి చేత మీకున్నటువంటి కర్మ అనుకూలించడం చేత ఆ ఉద్యోగాన్ని మీరు పట్టుకునేటటువంటి పరిస్థితి మీకు కనపడుతోంది. అట్లాగే ఎవరైనా సరే ఈ యొక్క కర్కాటక రాశి వారు గృహపరమైనటువంటి వ్యవహారాలు అంటే భూమి కొందామని కానీ, లేకపోతే ఏదైనా ఒక సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏదో అట్లా వెళ్తారు. వెళ్ళినప్పుడు అట్లా చూసి ఆ గృహానికి అడ్వాన్స్ ధనాన్ని ఇచ్చివేసి చక్కగా అనుకున్నది జరిగిందని ఆనందపడేటటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ ఆ పడే లోపలే వారు అవతల వ్యక్తులు 2 రోజుల్లో చెబుతాం అని మీకు చెప్తారు. అక్కడ కొంత ఆ 2 రోజులు కొంచెం మానసిక అప్రశాంతతకి మీరు గురవుతారు. మేము అనుకున్నది జరుగుతుందో లేదో అనేటటువంటి ఒక మూల శంఖ అనేటటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఏం పర్వాలేదు, అయినప్పటికీ కూడా ఉద్యోగపరంగా మాత్రం చక్కటి లాభం కలుగుతోంది. అట్లాగే ఉద్యోగ అవకాశాలు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తున్నాయి. స్నేహితుల ద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీ పరంగా మీకు ధనము ఖర్చు అయ్యేటటువంటి అవకాశము, అట్లాగే స్త్రీ గనక జాతకం అయినట్లయితే కర్కాటక రాశి స్త్రీలకి పురుషుల వలన కొంత
అంటే వారికి అనుకూలంగా ఉండటానికి, సౌందర్యంగా తయారవటానికి మీరు వస్త్రాల మీద ఖర్చు పెట్టడం, అట్లాగే నగలను గిల్టీ నగలను వేసుకోవటం, వీటి ద్వారా కూడా కొంత ధన నష్టాన్ని మీరు కలుగజేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు ఎక్కువ అందం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, స్నేహితుల యొక్క మాటలు ఎక్కువగా వినకుండా మీ ధోరణిలో మీరు వెళ్తూ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీకు మీరే నెమరు వేసుకుంటే కనుక చేసేటటువంటి చదువుకునేటటువంటి ఈ యొక్క విద్యలో చక్కటి లాభం కలగటానికి తొందరలో వచ్చే నెలలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కర్కాటక రాశి వారికి. అట్లాగే ముఖ్యంగా కాస్త శత్రు భయం అనేటటువంటిది అది గృహపరంగా కావచ్చు, లేకపోతే స్నేహితుల వలన కావచ్చు, ఏదో తెలియని అనుమానం మిమ్మల్ని శంకిస్తూ ఉంటుంది. ఏ పని చేసినా ఇబ్బందిగా ఉంటుంది. అట్లాగే కుటుంబాల్లో గృహపరంగా భార్యాభర్తల మధ్య కొంత ప్రేమానురాగాలకి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఒకరికొకరు కాస్త అనుకూలతలు తగ్గి సరైనటువంటి భోజన సౌకర్యాదులు మీకు లభించకపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి స్త్రీ సౌఖ్యము లేకపోవటం వలన మానసికంగా, అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే సౌఖ్యము, గృహ సౌఖ్యము లేకపోతే పురుష స్త్రీ సౌఖ్యము, ఇలా ఎవరికి వారే సౌఖ్యము అనేటటువంటిది లేకపోవటం వలన కొన్ని వ్యసనాలకి బానిసయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పునర్వసు, కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, అట్లాగే ఆశ్లేష నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి ఆ 3 నక్షత్రాల వారికి, కర్కాటక రాశి వారికి మరి ఈ యొక్క శుక్రుడి యొక్క వేధ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా చేసేటటువంటి వ్యవహారాలలో, ఉద్యోగ వ్యవహారాలలో కొంత నెగిటివ్నెస్, అపజయం అనేటటువంటిది కనిపిస్తోంది. అవమానాలు పడే అవకాశం ఉంటుంది. లేనిపోని తగాదాలు కూడా కుటుంబంలో తల్లి తరపు బంధువుల ద్వారా కొంత మానసికంగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి దశమంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు కొంత ఇబ్బందులు కలుగజేస్తాడు. కాబట్టి గృహపరమైనటువంటి ఇబ్బందులు, ప్రేమపరమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తాడు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటూ లలితాదేవి సహస్రనామాన్ని గనక మీరు నిత్యము ఈ నెల రోజులు గనక చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కనిపించే అవకాశం కలుగుతోంది. ఓం శుక్రగ్రహాయ నమః.